Welcome to my dear students. Unit 5 NMOD Laplace Transforms Lecture 10. Problem 4. Find the inverse Laplace transform of 4s plus 5 by s square plus 25. Solution. Inverse Laplace transform operator L inverse 4s plus 5 by s square plus 25, separating L inverse 4s by s square plus 25 plus L inverse 5 by s square plus 25. Common 4 constant L inverse s by s square plus 5 square. Common 5 L inverse 1 by s square plus 5 square. This is equal to 4 into formula cos 5t. 5 into 1 by 5 sin 5t. 5 cancel. So 4 cos 5t plus sin 5t. ఆ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ మీరు ఆ బాక్స్లో పెట్టినవన్నీ ఓ చోట రాసుకొని రిజల్ట్స్ అని పెట్టుకుని రాసుకోండి. అవన్నీ మీకు యూజ్ఫుల్గా ఉంటాయి. దీంట్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, దెన్ ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు e power at L inverse of f bar s. L inverse of f bar s. Good. If L inverse f bar s is equal to f of t, then L inverse f bar s minus a, s ప్లేస్లో s minus a ఉంటే బయటికి e power plus 80 వస్తుంది. మైనస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ 80 వస్తుంది. L inverse f bar s is called first shifting property. First shifting property, FSP, first shifting property. Result 1, L inverse f bar s minus a ఉన్నప్పుడు ఎంత అన్నారు? e power at L inverse f bar s. L inverse f bar s. అదే L inverse f bar s ప్లస్ ఏ ఉందనుకోండి, ఈ పవర్ మైనస్ 80 L inverse f bar s. ఇప్పుడు మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏ, ఈ పవర్ ఏ ప్లస్ 80 వస్తుంది. ప్లస్ ఏ ఉంటే ఈ పవర్ మైనస్ 80 వస్తుంది. కొంచెం ఈ రెండు ఫార్ములాస్ కొంచెం మైండ్లో పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. Find L inverse 1 by s plus 2 whole square plus 16. So solution L inverse 1 by s plus 2 whole square plus 16. ముందు ఈ s plus 2 లేకుండా s స్క్వేర్ వచ్చేట్టుగా చేయాలంటే ప్లస్ 2 ఉంది కాబట్టి బయటికి ఈ పవర్ మైనస్ 2t వస్తుంది. పైన చెప్పాను కదా రిజల్ట్ 2 బాగా అలవాటు చేయాలండి ప్రొసీజరు. అప్పుడే ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ 16ని 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ పవర్ మైనస్ 2t ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. అప్పుడు ఇది తెలుసు కదా ఈ ఫార్ములా 1/4 sin 4t. సో దిస్ ఈజ్ ఈ పవర్ మైనస్ 2t sin 4t/4. ఇంతకు మించే ఉండవు ప్రాబ్లమ్స్. ఆ కాన్సెప్ట్ అనేది బాగా ఉండాలి మైండ్లో, అంతకు మించి ఏం లేదు. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. సొల్యూషన్ ఇక్కడ చూడండి, ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. చెప్పాను కదా అని ఈ పవర్ మైనస్ 3t అని రాసేస్తారు. ఈ ఎస్ దగ్గర ఎస్ ప్లస్ 3 ఉంది, మరి ఈ ఎస్ దగ్గర ఉండాలి కదా ఎస్ ప్లస్ 3. ఇంతకుముందు అంటే ఇది
కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 2t అని రాశాను. ఎస్ ఇక్కడ ఒక చోటే ఉంది కాబట్టి ఈ విధంగా రాశాను ప్రాపర్టీ. మరి ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ S+3 ఉంది, ఇక్కడ కూడా S+3 ఉండాలి, ఉండేటట్టుగా రాసుకోవాలి. అంటే +3 వేసి -3 వేయాలి. ఎంత చిన్న చిన్న లాజిక్స్ అండి ఇవి, వెరీ స్మాల్ లాజిక్స్. కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి, లేదంటే చాలా కష్టంగా ఉంటాయి. సెపరేట్ చేసేయండి. ln ఇన్వర్స్ S+3/S+3 హోల్ స్క్వేర్ మైనస్ ln ఇన్వర్స్ 3/S+3 హోల్ స్క్వేర్. ln ఇన్వర్స్ S+3 క్యాన్సిల్, 1/S+3, ఇక్కడ 3 కాన్స్టెంట్. ln ఇన్వర్స్ 1/S+3 హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ ఫార్ములా e పవర్ -3t. ఫార్ములాస్ అన్నీ బాగా రావాలి, అవి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ టైం చెప్తున్నాను. ఇప్పుడు దీనికి లాగా దీనికి టైప్లో ఉంది. బయట S+3 ఉంది కాబట్టి బయటికి e పవర్ -3t వేసేయండి. అప్పుడు ln ఇన్వర్స్ 1/S+3 పోతుంది, S² అవుతుంది. e పవర్ -3t 3e⁻−3t ln ఇన్వర్స్ 1/S². ఫార్ములా ఉంది కదా, ln ఇన్వర్స్ 1/S⁴n ఫార్ములా. t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్. t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్. అప్పుడు ఏమవుతుంది, ఇది t⁻2−1/2−1 ఫ్యాక్టోరియల్. సో e⁻−3t -3e⁻−3t ఇంటూ t 1 ఫ్యాక్టర్ అంటే 1 రాయక్కర్లేదులేండి. కాబట్టి e⁻−3t కామన్ తీసుకోవచ్చు, 1 - 3t. చూడండి, ఈ లాజిక్ కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ లాజిక్ ఇది బయటికి లాగాలంటే షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారం ఇది బయటికి లాగాలంటే ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ యూజ్ చేశా. దీంట్లో కొద్దిగా లాజిక్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పిన మోడల్ నేను చెప్పనని. ప్రతి ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని ఇచ్చినా మీరు హోంవర్క్ కానీ ఎగ్జామ్స్లో కానీ అసైన్మెంట్లో కానీ చేసుకోగలరు. ఫైండ్ ln ఇన్వర్స్ ఆఫ్ S+3/S² - 10s + 29. సో ln ఇన్వర్స్ ఆఫ్ S+3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా S+3 వచ్చేట్టుగా రాసుకోవాలి. S+3 వచ్చేప్పుడు రాసుకుంటా వీలవుతుందా, వీలవుదా? ఇక్కడ S² -10s ఉంది, కుదరదు కదా. S-5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, S-5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. చెప్పాను కదా కొంచెం లాజిక్గా ఆలోచించాలని. a² -2ab అంటే -10s సరిపోతుంది. +25 ఇక్కడ +29 ఉంది కాబట్టి మనం ఇక్కడ +4s సరిపోతుంది. మరి ఇదేంటి సార్, మరి ఇక్కడేమో S+3 ఉంది, ఇక్కడ S-5 వేసారు ఎట్లాగంటే దీని అర్థం S-5 ప్లస్ ఎంత వేద్దాం, S-5 ప్లస్ ఎంత 8 వేద్దాం, సరిపోతుంది కదా 3కి. బై S-5 హోల్ స్క్వేర్ +4. చూడండి ఇక్కడ డైరెక్ట్గా వస్తుందని ట్రై చేశాను కానీ కుదరట్లేదు. ఇక్కడ ఇది S-5 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటేనే అవుతుంది. a² ప్లస్ b² అంటే 25 +4 అంటే 29 సరిపోయింది. -2ab అంటే -10s సరిపోయింది. మరి ఇక్కడ నాకు ఇది ఇది షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారం బయటికి రావాలంటే ఇక్కడ నాకు S-5 ఉండాల్సిందే. కాబట్టి S+3ని S-5 +8 కింద రాశాను. ఇప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది. ఈ పవర్ మైనస్ ఉంది కాబట్టి +5t, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, e⁻5t. అప్పుడు S+8/S²+4. ఇక S-5 నోటేషన్ పోతుంది, బయటకు వచ్చేసింది కదా. ఇదే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇప్పుడు సెపరేట్ చేసుకోండి. ఇది మా ఓల్డ్ ప్రాబ్లం మోడల్. S² + 2² కొద్దిగా 8 కామన్ తీసేయండి. ln ఇన్వర్స్ 1/S² + 2². 4ని
ఆ విధంగా రాశాను నేను. ఈ పవర్ 5t ఇదేమో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మోడల్లో కాస్ 2t ప్లస్ 8 ఇంటూ 1/a సైన్ 2t ఈ పవర్ 5t కాస్ 2t 4 టైమ్స్ ఇది 4 సైన్ 2t. చూడండి, ప్రతి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం 4, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5. సొల్యూషన్ ఇలా సింబాలిక్గా అడుగుతాడు ఎల్ ఇన్వర్స్ అని, లేదా ఇలాగ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అడుగుతాడు. ఎలా అడిగినా ఎల్ ఇన్వర్స్ అని అర్థం. ఎల్ ఇన్వర్స్ 1/s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 ఇది కూడా ఎల్ ఇన్వర్స్ 1/. దీన్ని ఎలా రాయాలి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ వచ్చేట్టుగా s ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయాలి. తెలిసిపోతుంది మీకు, ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎస్ స్క్వేర్ ప్లస్ 2s సరిపోయింది, ప్లస్ 1 కాబట్టి ప్లస్ 5 ఉంది కాబట్టి ప్లస్ 4 వేయాలి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది. ఇప్పుడు ఈ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1 పోవాలంటే బయటికి u పవర్ మైనస్ t వస్తుంది. ఎల్ ఇన్వర్స్ 1/s స్క్వేర్, ఎస్ ప్లస్ 1 బదులు ఎస్ స్క్వేర్, ఆ ప్లస్ 1 ఆ ఇంక్రిమెంట్ బయటకు వచ్చేసింది ఈ పవర్ మైనస్ టీగా. అదే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, షిఫ్ట్ అయిపోయింది ఈ పవర్ మైనస్ టీగా. అప్పుడు ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ అవుతుంది. 4నేమో 2 స్క్వేర్ కింద రాయొచ్చు. ఈ పవర్ మైనస్ టీ 1/2 సైన్ 2t 1/2 సైన్ 2t ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2 సైన్ 2t/2. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ప్రాబ్లంకి ఎక్స్ప్లెయిన్ చేసే మెథడాలజీ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఫైండ్ ఎల్ ఇన్వర్స్ s/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 హోంవర్క్ చేయండి. కొద్దిగా ఆ పై చెప్పిన ప్రాబ్లమ్స్ మోడలే ఉంటుంది, కొంచెం ఆలోచన చేయండి. అలాగే ఇది కూడా హోంవర్క్ చేసుకోండి. 7th ప్రాబ్లం, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s⁴ ప్లస్ 4a⁴. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/s⁴ 4a⁴. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇదేమో s స్క్వేర్ హోల్ స్క్వేర్ 2a స్క్వేర్ హోల్ స్క్వేర్ 2a హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/, ఏ అంటే ఇక్కడ ఏ అంటే ఎస్ స్క్వేర్, బి అంటే 2a స్క్వేర్. కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఈ ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab 4a స్క్వేర్ ఎస్ స్క్వేర్. ఎల్ ఇన్వర్స్ s/s స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ హోల్ స్క్వేర్, దీన్ని 2as హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఎల్ ఇన్వర్స్ s/, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎస్ స్క్వేర్ మైనస్ 2as ప్లస్ 2a స్క్వేర్, ఇది ఏ మైనస్ బి. అది ఏ ప్లస్ బి అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2as ప్లస్ 2a స్క్వేర్. One by 4a L inverse 1/s square minus 2as plus 2a square minus 1/s square plus 2as 2a square. యాక్చువల్గా దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో చేసుకోవాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో చేసుకుంటే చాలా పేజీలు ఎక్కువ వస్తుంది, కొంచెం టైం పడుతుంది. అది
చేయగలిగే ప్రాబ్లం చేయాలి. ఇక దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ తప్ప ఇంకో మెథడ్ లేదు అనుకున్న వాటికి పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోక తప్పదు, పెద్దదైనా చిన్నదైనా. ఇలా సింపుల్ మెథడ్స్ ఉన్నప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచన చేసుకుంటే సరిపోతుంది కదా. సపోజ్ ఇది ఎల్సిఎం కట్టామనుకోండి, ఎల్సిఎం కట్టామని అని కుదిరేది అంటే ఇస్తాడు. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇదేమో ఈ పైకి వస్తుంది, ఈ పైకి వస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఎస్ స్క్వేర్ ప్లస్ 2as ప్లస్ 2a స్క్వేర్ ఎల్సిఎం కడితే మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4as మైనస్ 2a స్క్వేర్. ఇది న్యూమరేటర్ ఎన్ఆర్ అని పెట్టాను, న్యూమరేటర్లో వచ్చేది ఇది. అప్పుడు 2a స్క్వేరు ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నీకు 4as వస్తుంది. కానీ నీకు ఉన్నదేంటి, ఇక్కడ ఎస్ఏ ఉంది. ఈ 4a పోవాలంటే 1/4a వేయాలి. ఇంతకు మించి లాజిక్ ఏమి లేదు దీంట్లో. ఎల్సిఎం కట్టినప్పుడు కింద స్టెప్ ఇదే ఉంటుంది. ఆ పైన ఉండే స్టెప్ ఇక్కడ రాశాను, న్యూమరేటర్ అని రాశా. న్యూమరేటర్ అని రాశాను, అదిగోండి న్యూమరేటర్లో వచ్చేది. కాబట్టి మార్జిన్లో చేసుకోండి మీరు. 4as ఉంటుంది, ఎస్ఏ ఉంది, 4a లేదు, అందుకని 1/4a వేసా, సరిపోయింది. 1/4a ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చూడండి, చెక్ చేసుకోండి కావాలంటే. ఎస్ స్క్వేర్ మైనస్ 2as ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ సరిపోతుంది. ఎల్ ఇన్వర్స్ దీన్ని 1/s ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చూసుకోండి బాబు, చెక్ చేసుకోండి. ఇంత టైం మిగులుతుంది. ఇలా కొంచెం లాజికల్గా ఆలోచించారనుకోండి, టైం మిగులుతుంది మనకి. ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారం e⁻80 బయటకు వస్తే ఇది ఎస్ స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ e⁻−80 బయటకు వస్తే ఇది ఎస్ స్క్వేర్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాను, ఇదిగోండి e⁻80 వచ్చింది బయటికి, 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ e⁻−80 బయటకు వస్తుంది. ఎల్ ఇన్వర్స్ 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. 1/4a e⁻80 ఇది ఎంత అండి ఫార్ములా, 1/a sin 80 దాని ఫార్ములా. మైనస్ e⁻−80 ఇది 1/a sin 80. సరే, 1/a sin 80 కామన్ తీయండి. 1/4a స్క్వేర్ sin 80 e⁻80 మైనస్ e⁻−80 1/a sin 80 కామన్ తీస్తే. కొంతమంది ఇక్కడ ఆపకుండా కొద్దిగా /2 వేస్తారు. ఇక్కడ 1/2a స్క్వేర్ sin 80 e⁻80 మైనస్ e⁻−80/2 1/2a స్క్వేర్ sin 80. ఇదేమో sin h80 అవుతుంది, sin h80 అవుతుంది. అది ఇక్కడ ఆపేసినా మార్కులు వేస్తాడు. ఏంటంటే టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఆన్సర్ అని చేయడం నేను కూడా, అంతకు మించి ఏం లేదు. పైన ఇలాగే రాయాలి రూల్ ఏం లేదు. 1/, ఇక్కడ పై స్టెప్ దగ్గర ఆపేసినా మార్కులు ఫుల్గా పడతాయి. కాకపోతే 2తో డివైడ్ చేసి sin h80 కింద రాశాను. sin h80 ఇది హైపర్బోలిక్ ఫంక్షన్. ఇక్కడ 8th ప్రాబ్లం, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s స్క్వేర్ బై s⁴ ప్లస్ 4a⁴ పెట్టాను. s బదులు s స్క్వేర్ పెట్టాను. కొద్దిగా ఆలోచించండి, ఆలోచించి జాగ్రత్తగా చేయండి. ఎలా వేస్తే మీకు అదే మోడల్గా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అది అర్థం చేసుకుని చేస్తారని అనుకుంటున్నా. ఒకవేళ మీకు రాలేదనుకోండి, నాకు ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పండి, ఆ లీడర్ని ఎవరన్నా చేయమని, నాకు ఈ ప్రాబ్లం మాకు రాలేదు చేయమంటే నెక్స్ట్ క్లాస్లో నేను చేసేస్తాను. కంగారే అక్కర్లేదు, హోంవర్క్ ట్రై చేయండి. మంచి లెక్క ఇది. పైది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. హోంవర్క్ ట్రై చేయండి. రాకపోతే తప్పనిసరిగా అడగండి. మీకు చేయడం కుదరలేదు అనుకోండి, ఏదో లాజిక్ మిస్ అయి ఉంటారు. అదే ప్లస్ ఏ యాడ్ చేయడం, మైనస్ ఏ సబ్ట్రాక్ట్ చేయడం, అలాంటి లాజిక్ ఏదో మిస్ అవుతుంది. అంటే నేను ఎంతమంది చేయగలుగుతారు అనేది నేను చూడాలనుకుంటున్నా.
అదే మోడల్ ఈ ప్రాబ్లం ఎంతమంది చేస్తారు పూర్తిగా, అది నాకు కావాలి. ఒక రాకపోయినా మీరు నాకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం చేసి పెడతాను. చూడండి, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s² + 4 × s² + 25. సొల్యూషన్. ఎల్ ఇన్వర్స్ అని రాయొచ్చు, రాయకుండానే దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఎల్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఇదిగోండి, 1/s² + 4 s² + 25. ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2నే. అప్పుడు ఈ కాన్స్టెంట్ 4 ఉంది, కాన్స్టెంట్ 25 ఉంది. వాటి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అంటే మళ్ళీ నెగిటివ్ లేకండి మీరు. డిఫరెన్స్ అంటే పాజిటివ్, అంటే పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయమని అర్థం. 25 - 4, 1/25 - 4 అలా వేసినప్పుడు 1 స్మాల్ నెంబర్. ఈ రెండిట్లో స్మాల్ ఏది? రెండిట్లో స్మాలు s² + 4 మైనస్ 1/s² + 25. ఇవ్వండి, 1 డిఫరెన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్, 1 స్మాల్ మైనస్ 1 బిగ్. ఇది డిఫరెన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్, 1 స్మాల్ మైనస్ 1 బిగ్. ఇది లాజిక్. ఎంత టైం సేవ్ అవుతుందో తెలిసే దీని మూలంగా. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాలంటే మరి ఒక పేజీ పడుతుంది. చూడండి, ఇక్కడికి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, అది కొద్దిగా ఆలోచించండి బాబు అని. ఇది 1/21, 1/s² + 4 మైనస్ 1/s² + 25. నెక్స్ట్ పేజీలో చేస్తాను. సరిపోతుంది కానీ ఇరిగించాలి, వద్దులే. సో ఆఫ్టర్ ద స్టెప్ యూ టేక్ ఎల్ ఇన్వర్స్. ఎల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ముందే రాసుకోవచ్చు. ఎల్ ఇన్వర్స్ కావాలంటే తర్వాత రాసుకోవచ్చు. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4 s² + 25. ఇంకా రాసిన దాన్ని బట్టి 1/21 కాన్స్టెంట్ బయటకు లాగేసాను, సెపరేట్ చేసాను. 4 2² కింద రాశాను, 25 5² కింద రాశాను. ఇప్పుడు 1/21 ఇదేం ఫార్ములా? ఇది 1/a 1/2 sin 2t. ఈ ఫార్ములాస్ రాకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. భగవంతుడు కూడా ఏం చేయలేడు. మీకు అవ్వ రావాలి. నాకు చెప్పి 26 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చెప్పి ఉన్నాను కాబట్టి నాకు చూడగానే ఏ బదులు 5 ఉంది, 1/a sin 5t అని రాసేస్తాను నేను. మీకు కూడా అలా రావాలంటే ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. ఇది బ్రహ్మ విద్యం కాదు, వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఇవ్వండి, సేమ్ ప్రాబ్లం పైన ఎస్ పెట్టి రాస్తున్నాను నేను. సరే, ఎల్ ఇన్వర్స్ ఇది ఇంతకుముందు ఎల్ ఇన్వర్స్ లేకుండా సెపరేట్ చేశాను. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్తో ఉంచేసి సెపరేట్ చేస్తాను. చూడండి, s/s² + 4 s² + 25 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ డిఫరెన్స్ ఇవ్వాలి. 25 - 4 21. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పైన 1 ఉంటే కాన్స్టెంట్ ఉంటే 1/, అని రాసేవాళ్ళం. ఎస్ ఉంది కాబట్టి s/, అని రాస్తాం. స్మాలే వేయాలి ఇక్కడ, మైనస్ s/, బిగ్ వేయాలి. ఎస్ ఉంది కాబట్టి కావాలంటే ఎల్సిఎం కట్టుకోండి. s³ క్యాన్సిల్. 25s - 4s 21s. ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి 1/21 వేసాం. అది లాజిక్, ఇంతకు మించి ఏమీ లేదు. సెపరేట్ చేయండి. ఎల్ ఇన్వర్స్ s/s² + 2² 4ని మైనస్ ఎల్ ఇన్వర్స్ s/s² + 5² 1/21. ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా cos 2t మైనస్ ఇది cos 5t. డైరెక్ట్ ఫార్ములాస్ అవి. ప్రాబ్లం 11. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s² + 4 s² + 25. అక్కడేమో కాన్స్టెంట్ 1 పెట్టి ఇచ్చాను దీని ముందు, ఇక్కడ ఎస్ పెట్టి నేనే చేశాను. s² పెట్టి మీ హోంవర్క్ ఇస్తున్నాను.
రాకపోతే ఎవరో ఒకరు నాకు ఫోన్ చేయండి, మాకు చేత కాలేదు, రాలేదు, మేము ఆలోచించలేకపోయాం, దీంట్లో ఉన్న లాజిక్ని మేము అర్థం చేసుకోలేకపోయాం అనుకుంటే నేనే చేసి పెడతాను నెక్స్ట్ క్లాస్లో. ఇలాంటివి చేసినప్పుడు మీలో ఉన్న ఇంటెలిజెన్సీ నాకు అర్థమవుతుంది. ఎవరు 10 మంది అన్నా చేయరా చూస్తాను నేను. ఆలోచించండి, ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఇది మీరు చేయగలరు 100%. కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ప్రాబ్లం 12. ఫైండ్ ln ఇన్వర్స్ 1/s² + 4 s² + 7 s² + 11. చూడండి, ఇది జాగ్రత్తగా వింటే మీకు ఎస్బై మోడల్ నేను హోంవర్క్ ఇస్తాను. ఎస్బై మోడల్ సొల్యూషన్ ln ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4 s² + 7 s² + 11 ఈజ్ ఈక్వల్ టు ఒకటి అట్టు పెట్టేయండి. ln ఇన్వర్స్ ఒకటి ఆపేయండి. s² + 4 ఆపేసా. s² + 4 ఆపేసి ఈ రెండింటికి నేను ఇంత చెప్పాను కదా డిఫరెన్స్ లాజిక్, అది వేయండి. 11 - 7 1/4 ఇంటూ 1/ స్మాల్, ఈ రెండింటిలో స్మాల్ s² + 7 మైనస్ 1/ బిగ్ s² + 11. చాలా తెలివైన పిల్లలు, మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఇలా 3 ఇచ్చినప్పుడు ఒకదాన్ని ఆపి ఈ రెండింటికి ఆ ఫార్ములా వేసాను. ఇప్పుడు ఇదే ప్రాబ్లం పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటే మీకు చూడండి, as/b/s² + 4 + es + d/s² + 7 + es + f/s² + 11 అని 6 కాన్స్టెంట్లు కట్టాలి. 2 పేజీలు పడుతుంది. ఇది అయితే 4 లైన్లు అయిపోతుంది. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఎవరు చెప్పరు క్లాసుల్లో, సగం చేసి పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోండి అని హోంవర్క్లు ఇచ్చి పారేస్తారు. ఈ s² + 4ని అట్టగా ఆపాను. దీనికి ఆ టెక్నిక్ ఉపయోగించా. 11 - 7 1/4 1/ స్మాల్ మైనస్ 1/ బిగ్ వేసాను. ఇప్పుడు చక్కగా సెపరేట్ చేయండి. ఇదిగోండి, ఆ 1/4 కాన్స్టెంట్ కామన్ తీసా. ln ఇన్వర్స్ బయట సింగిల్గా ఉంచాను కదా s² + 4ని, దాంతో లోపల మల్టిప్లై చేశాను ఇట్లాగా. 1/4 ln ఇన్వర్స్ 1/s² + 4 ఇంటూ s² + 7 సెపరేట్ చేస్తున్నాను, అందుకనే లేదు. మైనస్ ln ఇన్వర్స్ 1/s² + 4 ఇంటూ s² + 11. ముందే రాసేసి చదివేస్తే రైటింగ్ బాగుంటుంది. మరి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాం వల్ల కొంచెం రైటింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. అర్థం చేసుకోండి. ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండవు కదా. మళ్ళీ అదే లాజిక్, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. 7 - 4 1/3 1/ స్మాల్ మైనస్ 1/ బిగ్. ఇక్కడ ln ఇన్వర్స్ వేయాలిగా, ln ఇన్వర్స్. అలాగే ఇక్కడ ln ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ 11 - 4 7 1/7 డిఫరెన్స్ 1/s² + 4 మైనస్ 1/s² + 11. ఇంకో బ్రాకెట్ వేయాలి. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఇది 4 కదా, 4 × 3 1/12 ln ఇన్వర్స్ 1/s² + 2² మైనస్ ln ఇన్వర్స్ 1/s²
ఎస్ స్క్వేర్ ప్లస్ దీన్ని రాయడానికి అవ్వదు, √7 హోల్ స్క్వేర్ అని రాయాలి. ఇలాంటి చిన్న చిన్న లాజిక్లే మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తుంది, గోలాడుతుంది అదే. ఈ 1/4తో 1/7 మల్టిప్లై చేయండి, 1/28. ఆ ఎల్ ఇన్వర్స్ సెపరేట్ చేయండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ √11 హోల్ స్క్వేర్. √11 హోల్ స్క్వేర్ 1/12. ఇది ఫార్ములా 1/2 sin 2t మైనస్ 1/√7 sin √7t మైనస్ 1/28 1/2 sin 2t మైనస్ 1/√11 1/a √11 sin √11t మల్టిప్లై చేసుకోండి. 1/24 sin 2t 1/12 sin √7t మైనస్ 1/56 sin 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/28 √11 sin √11t. ఇప్పుడు ఏమైంది, ఇది 1/24 1/56 ఎంతో sin 2 ఇదేంటి కదా, sin 2t కదా, sin 2t మైనస్ మైనస్ ప్లస్. ఇదిగోండి 1/56 1/24 కదా, కాబట్టి నేను ఏం చేశానంటే రెండింటికి ఎల్సిఎం పెట్టా. ఈ ఎల్సిఎం ఇలా కట్టుకున్నా చిన్నపిల్లలాగా కట్టుకుంటే నాకు 168 వచ్చింది. పైన 7 - 3 వచ్చింది. 4/168 అంటే 1/42 అవుతుంది రెండు సింప్లిఫై చేస్తే. సో సింప్లిఫైయింగ్ 1/42 sin 2t మైనస్ 1/2